హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ డే వ్లాగ్ వచ్చేసి మా పాప వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. కొత్తగా చూసేవారికి మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్లో వీక్లీ వన్స్ అంటే ప్రతి సండే మన ఛానల్లో గివ్ అవేస్ ఉంటాయి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు నా ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయాలి అండి. ఏ వీడియోకైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ వీడియోకి నేను గివ్ అవే ఇస్తానండి ప్రతి సండే. అందుకనే వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేబీ మీరు కూడా గివ్ అవేలో విన్నర్ అవ్వచ్చు కదా. ఈ వీడియోలో వచ్చేసి మా ఆయన మా పిల్లలకి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక టాయ్ తీసుకొచ్చారండి. అది చాలా బాగుంది. నేను అది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అలాగే మా పిల్లలిద్దరికీ షూస్ తీసుకొచ్చాడండి. సో అవి కూడా చాలా బాగున్నాయి. అది కూడా నేను చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాపకి కొంచెం జలుబు, మోషన్స్ తగ్గాయండి. తను ఇప్పుడు బాగా ఆడుకుంటుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తను తొందరగా క్యూర్ అయింది. తను బాగా ఆడుకుంటుందండి, ఏడవట్లేదు. కొంచెం జలుబు ఉంది, బట్ అది కూడా పర్లేదండి, నార్మల్గానే ఉంది. మా ఆయన పాపకి శాండిల్స్ తీసుకొచ్చారండి. అవి ఇవే చాలా బాగున్నాయి. మా పాపకి మేము శాండిల్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. తీసుకురాగానే ఫస్ట్ తనకి వేసి చూశానండి. తను అస్సలు ఉంచుకోవట్లేదు, కాళ్ళని అలా ఇలా కొట్టుకుంటుంది. సో అయినా మా పాపకి చాలా బాగా సెట్ అయ్యాయి. ఇదేంటి నా కాళ్ళకి వేశారు అని అనుకుంటుందేమో తను. అవి తీసేసుకోవడానికి ట్రై చేస్తుంది. లేచి నిలబడమన్నా కూడా నిలబడలేదు. సో ఇంకా తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని తీసేసాము. మీకు ఎలా అనిపించింది, ఇవి మా పాపకి ఎలా ఉన్నాయి అనేసి మీరు ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మా బాబుకి షూస్ తీసుకొచ్చాడండి. వాడికి 3 years కూడా కంప్లీట్ అవ్వలేదు. 4-5 జతలు ఉన్నాయి శాండిల్స్. ఇంకా వాడికి షూస్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఇది మేము విశాల్ మార్ట్ వెళ్ళిన తర్వాత తీసుకున్నామండి. ఇవి తీసుకోవడానికి నేను వెళ్ళలేదండి. మా ఆయన ఆఫీస్కి దగ్గరలో మంచి షాప్ ఉందంట, అక్కడ తీసుకున్నారు. అసలు వితౌట్ సైజెస్ తీసుకున్నారండి. అయినా చాలా బాగా సెట్ అయ్యాయి పిల్లలకి. మీరు చూస్తున్న ఈ టాయ్ వచ్చేసి ఆఫీస్లో ఇచ్చారంట. ఇది యాక్చువల్గా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో క్విజ్ కాంపిటీషన్ పెట్టారంట. సో తను విన్ అయ్యాడంట. విన్ అయిన వాళ్ళకి మెన్స్ జాకెట్ ఇచ్చారంట. కానీ తను మెన్స్ జాకెట్ వద్దనుకొని పాపకి ఇది బాగుంటుందనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. ఇది సెకండ్ ప్రైజ్ వచ్చేది. సో తను సాక్రిఫైస్ చేసి ఈ టాయ్ తీసుకొచ్చారండి. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను. నిజమే కదా, ప్రతి తండ్రి పిల్లల కోసం ఏదో ఒకటి త్యాగం చేసి పిల్లల హ్యాపీ చూస్తారండి. సో దాంట్లో మా ఆయన ఒక్కరు అని నేను అనుకుంటాను. సో పిల్లల కోసం తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన జాకెట్ని, మెన్స్ జాకెట్ని వద్దనుకొని పాపకి ఈ టాయ్ తీసుకొచ్చారు. పాప కూడా ఈ టాయ్ని చూడగానే చాలా సంతోషంగా ఉంది. ఆ టాయ్తో చాలాసేపు ఆడుకుందండి. ఇది చూసిన వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాపకు కూడా ఈ టాయ్ నచ్చినట్టు ఉంది. సో చాలాసేపు అయితే దాంతో ఆడుకుంది. నిజమే కదండి, ఎవరైనా ఏదైనా మన కోసం సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయితే తెచ్చిన వాళ్ళు మనల్ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అది నేను మా ఆయనలో చూశాను. నేను పాపని చూసి తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏం చేస్తావు మమ్మీ? ఏం చేస్తావు? ఆడుకుంటావా? బ్యాగ్ తోటి ఏం చేస్తావు? పోతావా? బుయ్యా అమ్మమ్మ పోతావా? అమ్మమ్మ ఇలా చూడు. అమ్మమ్మ పోతావా? నాన్న పోతావా? నానమ్మ పోతావా? నానమ్మ పోతావా? నానమ్మనా? ఆయో ఇది చిట్టు తల్లి, ఇలా చూడు, ఇటు చూడు. మమ్మీలు ఆయో ఇద్దురా. అబ్బో సంబరం అవుతుంది చిట్టి తల్లికి, సంబరం అవుతుంది నీకు కదా. మమ్మీ, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇలా చూడు, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా?
ఎవరిష్టం ఎవరిష్టం రా? వాచ్ కావాలా? వాచా కావాలా? ఎక్కడ పెట్టుకుంటావు? నీ చేయి పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? మమ్మీ 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 ఇలా చూడు, ఇలా చూడు మమ్మీ మమ్మీ. లేస్తావా? లేచి నిలబడతావా? మా పాప చూడండి తనది తానే పాలపీప పట్టుకొని వాటర్ తాగుతుంది. నేను వాటర్ పాపకి ఎక్కువ తాగిపిస్తున్నానండి, ఎందుకంటే తనకి మోషన్స్ అవుతున్నాయి కదా. డాక్టర్ ఏమన్నారంటే హీట్ వల్ల కూడా మోషన్స్ అవుతాయని. సో అందుకే నేను వాటర్ ఎక్కువ తాపిస్తున్నాను పాపకి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోతాయి అంటారు కదా. సో ఆమె ఇప్పుడిప్పుడే కొంచెం క్యూర్ అవుతుంది. అలాగే కొంచెం లైట్గా మోషన్స్ ఉన్నాయి, జలుబు కూడా ఉందనే ఉద్దేశంతో నేను వాటర్ ఎక్కువ తాగిపిస్తున్నాను. అయినా తనకి వాటర్ తాగడం అంటే ఇష్టం. ఇంకా పాల పీపలో అయితే ఇంకా బాగా తాగుతుంది వాటర్. మమ్మీ మమ్మీ చాలా ఇంకా వచ్చావా? చాలా తొందరగా లేచినావు. లేచి ఆడుకుంటావా? ఆడుకుంటావా? ఆడుకుంటావా నాన్న? తొందరగా లేచినావు మరి మమ్మీతో ఆడుకుంటావా? మమ్మీతో ఆడుకుంటావా? అన్నతో ఆడుకుంటావా? మమ్మీ మమ్మీ మమ్మీతో ఆడుకుంటావా? అన్నతో ఆడుకుంటావా? ఇలా చూడు, ఇలా చూడు. ఎవరితో ఆడుకుంటావు? మమ్మీలు, చిట్టి మమ్మీలు. సరిపోయిందా నిద్ర? నిద్ర సరిపోయిందా? నిద్ర సరిపోయిందా? నిద్ర సరిపోయిందా? ఇంకా బజ్జావా? సరిపోయిందా? మమ్మీ బ్రెడ్ తింటున్నావా? టోస్ట్ తింటున్నావా? అవునా? దంగుతుందా నీకు? పళ్ళున్నాయా నీకు? పళ్ళున్నాయా? చూపెట్టు. అలిగినావా? సరే తిను మరి, తిను తిను. లేచి నిలబడతావా? నిలబడి తింటావా? నిలబడి తింటావా? కూర్చోదు చిట్టి తల్లి. మమ్మీ వస్తే బంగారం లేవడానికి కదా, లేచి నిలబడుతుంది కదా. అబ్బో డ్యాన్స్ చేస్తుందే. ఉమ్ము గొంతులో తట్టుకుంటుంది చిట్టమ్మ, గొంతులో తట్టుకుంటుందిరా. చూసారు కదా, ఇలా ఉంటుంది పిల్లలతో. నేనైతే డే అంతా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తానండి. వాళ్ళని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే పాప ఏదైనా తెలియక నోట్లో పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నేను ఎప్పుడు పాపతోనే ఉంటాను, పాపను చూసుకుంటానండి. నేను బిజినెస్ మానేయడానికి రీజన్ కూడా మా పిల్లలు అని చెప్పాను మీతో చాలాసార్లు. సో పిల్లలు ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదండి. పిల్లలు పెరిగి పెద్దయ్యాక మనం ఏ పనైనా చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం ఇవ్వడం, కేరింగ్గా చూసుకోవడం మన తల్లిదండ్రుల బాధ్యత కదా. మనం ఏదో ఓ పనిలో బిజీగా ఉండి పిల్లలకి ఏదైనా అయిన తర్వాత అయ్యో ఇలా అయింది ఏంటి అని బాధపడే కన్నా పిల్లల్ని చూసుకోవాలండి. ఎవరో ఒకరు మనిషి ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి బాగుంటుంది. మనం ఏ పని చేసుకున్నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు తల్లిదండ్రులే కదా పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాల్సింది. పిల్లలకి ఏం కాకుండా కాపాడుకోవాల్సింది తల్లిదండ్రుల బాధ్యతే కదా. మీరేమంటారు? ఇదండి నా డే బ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే గివ్అవేలో పార్టిసిపేట్ చేసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.